దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన నా శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇలా మరొక పర్యాయం లైవ్లోనికి రావడానికి దేవుడు సహాయం చేశారు. మరి గడిచిన దినాలుగా మనం కొన్ని ప్రత్యేకమైన అంశాలను ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి గడిచిన 2 దినాలుగా హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ఆ వ్యక్తి అయి ఉన్నాడు అనే విషయాలు స్పష్టంగా మనం గమనించాం దేవుని వాక్యంలో పఠనించి. ఇలాంటివి చాలా విషయాలు పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానం చేయవచ్చు. అవన్నీ మనం గ్రంథ పరిశోధన చేసినప్పుడు, పరిశీలన చేసినప్పుడు ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతాయి. అయితే ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటి అని అంటే, మేడగది లోపట ఏం జరిగింది. మేడగది అంశం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకునే అంశాల లోపల అత్యంత కీలకమైనది మేడగది. ఆ మేడగది లోపటికి పరిశుద్ధాత్మ రావడం, అన్య భాషలో మాట్లాడడం. అందుకని ఈరోజు మన టాపిక్ మేడగది అన్య భాషలు అనే అంశం మీద మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మేడగది అన్య భాషలు. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. అత్యంత కృపాశీలుడు అయిన మా తండ్రి అయిన దైవమా, నీకు వేల కొద్ది వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సాయంకాలం ఈ రీతిగా నీ ప్రశస్తమైన సన్నిధిని అనుభవించే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసినందుకు వందనాలు నాయన. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మాట్లాడువాడవు, నేర్పించువాడవు, ఉపాధ్యాయుడవు, అధ్యాపకుడవు, బోధకుడవు నీవే. నాతో మొదట మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి తృప్తిపరచి దీవెనలతో మా గృహాలకు పంపించమని యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రత్యేకమైన పరిశుద్ధాత్మను గురించిన అంశంలో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మేడగది అలాగే అన్య భాషలు అనేది. దానిని గురించిన విషయాలు బైబిల్ లోపల ఎక్కడున్నాయో ఇప్పటికే బైబిల్ గురించి తెలిసిన అనేక మంది విశ్వాసులకు, సేవకులకు ఈ విషయాలు స్పష్టంగా తెలుసు. అది అపోస్తలుల కార్యముల లోపట అది ఉండిన భాగం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ అంశమంతా మనకు కనపడుతుంది. ఎక్కడ వరకు అని అంటే సుమారు 15వ వచనం వరకు ఈ భాగాన్ని క్షుణ్ణంగా మనం చదివితే దీని గురించిన విషయాలు ఇక్కడ పొందుపరచబడినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ అధ్యాయం అంతా దాని కొరకు వ్రాయబడినట్టుగా ఉండినది. కానీ మనం ఈరోజు నేర్చుకునే అంశానికి దరిదాపు ఈ 15 వచనాలు భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అంతవరకు కూడా మనం వెళ్ళకపోవచ్చు. అయితే ఈ విషయాలను వచనం వెంబడి వచనంగా మనం ధ్యానం చేద్దాం. చాలా క్షుణ్ణంగా ప్రతి విషయం దగ్గర మనం జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని యొక్క సహాయంతో ఈ విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన టాపిక్ ఏంటంటే మళ్ళీ చెప్తూ ఉన్నాను నేను, మేడగది అన్య భాషలు అనేవి. బాగా ఆలోచన చేయండి. ఇది ఇంట్రెస్టింగ్ టాపికే. బట్ బైబిల్ లోపల ఏదైతే ఉందో దాన్నే మనం పరిగణలోకి తీసుకొని మనం నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? చూద్దాం. అపోస్తలుల కార్యములు
భాగం లోపట ఇవి ఉన్నాయి. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు అనంటే ఆదిమ అపోస్తలు వారు దేవుని యొక్క శక్తితో చేసిన కార్యాలన్నీ రికార్డ్ చేయబడిన ఒక చరిత్ర. అది అపోస్తలుల కార్యములు అనేది బైబిల్లో ఉండిన ఈ భాగంకి అర్థం ఏంటినంటే ఇలా చెప్పుకోవచ్చు. ఆదిమ అపోస్తలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క శక్తి ద్వారా స్వార్థను ప్రకటిస్తూ ఉండినప్పుడు జరిగించిన అనేకమైన మానవాతీతమైన శక్తి కార్యాలన్నీ కూడా పొందుపరచబడి వ్రాయబడిన సందర్భాలుగా ఈ అపోస్తలుల కార్యాలను మనం చూడవచ్చు. ఇందులోపట ఉండిన ఈ అధ్యాయాలన్నింటి లోపట మొదటి 12 అధ్యాయాలు పేతురు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యాలన్నీ వ్రాయబడినట్టు ఉంటాయి. ఇక 13వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా అపోస్తలుడైన పౌలు ఆయన ద్వారా దేవుని యొక్క పరిచర్య జరిగించబడిన ఆ సమయంలో ఉండే కార్యాలు, శక్తి కార్యాలన్నీ కూడా పొందుపరచబడి ఉండినట్టు చూస్తాం. ఆయన యొక్క స్వార్థ ప్రయాణాలు, ఆ 3 ప్రయాణాలు ఇవన్నీ కూడా అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఈ అపోస్తల కార్యముల లోపట 2వ అధ్యాయంలో ఉండిన విషయాలు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి చదువుదాం. ఇలా ఉంది. పెంతుకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి అని ఉంది. మనం వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ విషయాల దగ్గర చాలామంది రకరకాల అభిప్రాయాలను ఇక్కడ కలిగి కొన్ని ఆర్గ్యుమెంట్స్, వాదనలు ఈ 2వ అధ్యాయం మీద ఉండినట్లు మనం గమనించగలుగుతాం. అందుకు వాటన్నిటినీ మనం వాటి లోపటి నుంచి సత్యాన్ని గ్రహించాలని అనుకునినప్పుడు ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేయవలసి ఉంది. ఓకే, ఇక్కడ ఏం రాస్తుంది? ఒక టైం సూచిస్తూ ఉన్నది. ఈ మొదటి వచనం 2వ అధ్యాయం అపోస్తల కార్యములు మొదటి వచనం ఒక టైం సూచిస్తుంది. ఏంటది? పెంతుకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అంటాడు. పెంతుకోస్తు పండుగ దినం అంటది. పెంతుకోస్తు పండుగ ఏంటి? ఈ పెంతుకోస్తు పండుగ ఏం కాదు. ఈ పెంతుకోస్తు పండుగ అంటే యూదులకు కొన్ని పండుగలు ఉన్నాయి. యూదుల యొక్క పండుగల లోపట పెంతుకోస్తు పండుగ అనేది ఒకటి ఉంది. ఈరోజు పెంతుకోస్తు సంఘాలు కనపడతాయి కదా. ఆ పెంతుకోస్తు సంఘాలు ప్రత్యేకంగా వారికి ఇవ్వబడినట్టుగా మనం అనుకునే అవసరం లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యూదులకు ఆల్రెడీ కొన్ని పండుగలు ఉన్నాయి. అందులోపట పెంతుకోస్తు పండుగ ఒకటి ఉంది. ఆ పెంతుకోస్తు అనే పండుగ ఏంటంటే 50వ రోజున చేసుకునే పండుగ. ఏ 50వ రోజు? 50వ రోజు చేసుకునే పండుగ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, పస్కా పండుగ జరిగిన తర్వాత ఏ రోజైతే పస్కా జరుగుతుందో అది మొదటి దినమైతే దాని తరువాత 49 దినాల తర్వాత 50వ రోజు వస్తుంది. ఆ 50వ రోజున వీళ్ళు చేసుకుంటారు ఈ పండుగను అని. అందుకనే పెంతుకోస్తు పండుగ దినము అన్నారు. పస్కా పండుగ దగ్గర నుంచి 50వ రోజున చేసుకునే పండుగనే పెంతుకోస్తు పండుగ అనేది. ఈ పెంతుకోస్తు పండుగ ఒక కోత పండుగ. ఇది కూడా మీరు బాగా గమనించండి. కోత పండుగ లాంటిది, హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. అయితే ఆ రోజు ఏం జరిగింది అని అంటే, పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని రాసింది. అందరూ ఒక చోట కూడి ఉన్నారు. ఎక్కడ కూడి ఉన్నారు అనంటే మనం చెప్పుకున్నాం. మన టాపిక్ ఏంటి ఈరోజు అంటే మేడగది అన్య భాషలు. ఇది మన టాపిక్ కదా. వారు ఎక్కడ కూడుకున్నారు ఒక చోట అనంటే 13వ వచనం దగ్గరికి వెళితే మొదటి అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి అని రాస్తుంది.
వారు బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయారు అని రాస్తుంది. ఈ మేడగది లోపటికి వాళ్ళు వెళ్ళారు. ఈ మేడగది గురించిన ఒక చిన్న సమాచారం మీకు అందిస్తాను. ఇది మార్కు యొక్క తల్లి గృహము అని చెప్తారు. మార్కు యొక్క తల్లి గృహం. మార్కు ఎవరు? మార్కు అని అంటే యోహన్నస్ మార్కస్ అనే పేరు కలిగిన మార్కు. అతడే సువార్త రాసిన మార్కు. మార్కు సువార్త మనం చదువుతాం కదా. ఈ మార్కు సువార్త రాసిన మార్కుకి అసలు అతని పేరేంటంటే యోహన్నస్ మార్కస్. అంటే యోహాను, మార్కు అని అర్థం. ఇతడు ఆఫ్ జ్యూ ఆఫ్ రోమన్, అంటే తల్లి యూదురాలు, తండ్రి రోమీయుడు. అది అన్నమాట ఇతని గురించి. అతని తల్లి యొక్క ఇల్లు అది. ఆ మేడగది లోపట వీళ్ళు బస చేయడానికి అక్కడ ఉన్నారు. అక్కడికి ఎక్కి వెళ్ళారు. సరే, వారు ఒక చోట కూడి ఉండిరి అన్నప్పుడు ఎక్కడో మనకి ఇక్కడ అర్థమైంది మేడగది లోపట అనేది. అయితే వారు అందరూ ఒక చోట కూడి ఉన్నారన్నది. అందరూ అన్న చోట బహుశా ఎంతమంది కూడుకొని ఉండి ఉంటారు అది కూడా మనకు తెలియాలి కదా. అందుకని ఇక్కడ ఇలా రాసి ఉంది చూడండి. అదే యోహాను అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అని రాస్తుంది. ఎంతమంది కూడుకొని ఉన్నారు అక్కడ అనంటే 120 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ఒక చోట అన్న చోటది మేడగది. ఎంతమంది ఉన్నారు అనంటే 120 మంది. ఆ టైం ఏంటనంటే అది 50వ రోజు, పెంతెకోస్తు పండుగ దినం. 50వ రోజు చేసుకునే పండుగ, పస్కా పండుగ నుంచి 50వ రోజున వారు చేసుకుంటారు ఈ పండుగను. ఇక్కడ వరకు బాగే ఉంది. అయితే వారందరూ కూడుకొని ఉండగా జరిగిన సంఘటన లోపటికి మనం ప్రవేశిస్తున్నాం. ఓకేనా? కాలము, స్థలము, సభ్యులు, ఈ మూడింటిని మొదటి వచనంలో చూసాం మనం. కాలం ఏంటి అని అంటే అది పెంతెకోస్తు పండుగ రోజు. ఓకే. చోటు, స్థలం ఏంటంటే మేడగది. ఎంతమంది ఉన్నారు అని అంటే 120 మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇలా ఉంటుండగా జరిగిన సంఘటన ఏంటి అక్కడ అనంటే చదువుదాం 2వ వచనం నుండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అని ఉంది. వారందరూ మేడగది లోపట ఉన్నారు. ఆ మేడగదిలో ఉండిన వారందరూ మీదకు వేగముగా వీచు బలమైన ఒక గాలి వంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న చోట అది ఆ ఇల్లంతా నిండిపోయింది అని. ఇల్లంతా నిండిపోయింది అనంటే ఇలా చెప్పుకోవచ్చేమో, ఆ ఇల్లంతా అది ఆవరించి ఉన్నది అని. ఇంకా బాగా చెప్పొచ్చు, ఆ ఇల్లంతా కమ్మేసింది అని చెప్పవచ్చు. పరిశుద్ధాత్ముడు కమ్ముకునే స్వభావం కలిగి ఉంటాడు. మీకు తెలుసా? పరిశుద్ధాత్ముడు కమ్ముకునే స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఇల్లంతటినీ కమ్ముకొని ఉన్నట్టుగా ఈ మాటను అర్థం చేసుకునాలి. కమ్ముకునే స్వభావం ఉంటుందని మీరు ఎలా చెప్తారండి అని మీరు అంటారా? లూకా సువార్త 1వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించిన ఆ సందర్భాలలో, జన్మం గురించిన సందర్భాల్లో ఒక మంచి మాట చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని అంటాడు. ఇక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ఇల్లంతయు నిండుకొనెను అని ఉంది. ఇక్కడ ఇల్లంతా నిండుకున్నది. అక్కడ ఆమెను కమ్ముకొన్నది, నిండుకొన్నది, కమ్ముకున్నది, నింపబడింది, ఆవరించింది అనే అన్ని
ఒకే భావాన్ని వ్యక్తీకరించే మాటలు. అందుకని దీనిని మనం ఏం చెప్పొచ్చు, ఎలాగ దీనిని అర్థం చేసుకోవచ్చు, దేనిని? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అనంటే ఇది పరిశుద్ధాత్మ అభిషేకము అని. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బాగా వినండి. మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానం లోపట ఉన్నాం. ఈ 2వ అధ్యాయం ఆరంభం లోపట ఒక టైం సూచిస్తున్నారు, అది పెంతెకోస్తు పండుగ దినం. ఒక స్థలాన్ని సూచిస్తున్నారు, అది మేడగది. కొందరు సభ్యులను సూచిస్తున్నారు, అక్కడ 120 మంది సంఖ్య ఉన్నారు. ఆ తర్వాత జరిగింది అక్కడ ఒక అభిషేకం. ఆ ఇల్లంతా నింపబడిన, ఇల్లంతా కమ్ముకొనిన ఒక సంఘటన అక్కడ చోటు చేసుకుని ఉన్నది. అలాగా నింపబడినప్పుడు, కమ్ముకొనినప్పుడు జరిగిన దాని యొక్క పర్యవసానం ఏంటంటే మనం ఇలా చెప్పొచ్చు. ఏంటి? మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అని రాసింది. ఈ ఆవరించే పరిస్థితిని ఇక్కడ ఈ రచయిత ఇలాగ మనకి వివరిస్తున్నాడు. ఈ ఆవరించి లేకపోతే నింపబడి లేకపోతే కమ్ముకొని ఉండే ఈ పరిస్థితిలో అక్కడ ఉన్న 120 మంది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనంటే, నాలుకలు 2గా విభాగింపబడినట్టుగా అగ్నిలాగా ఉన్నది. అది అగ్ని షేపు నాలుక విభాగింపబడినట్టుగా ఉన్నది. మీకు అర్థమైందా? మీరు ఏదైనా మంట చూడండి, ఆ మంట అది ఎగురుతూ ఉండినప్పుడు, నేను ఒక ఆర్టిస్ట్ని, బొమ్మలు బాగా గీస్తాను. ఆర్టిస్ట్ని అయినా నేను ఒక మంట వేయాలనుకోండి, ఆ మంటను వేసేటప్పుడు ఆ మంట అది రాజబెడుతున్నప్పుడు అది ఎగురుతుండే ఆ మంట వాటిని ఎలాగేస్తామనంటే ఇలాగ నాలుకల్లాగా విభాగింపబడుతున్నట్టుగా ఇలా గీస్తాం మనం. నేచురల్గా కూడా మనకు అలాగే కనపడతాయి. వీరు అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటి అని అంటే, మేడగదిలో ఉండిన వారు అగ్ని ఏదైతే ఉందో అది నాలుకల్లాగా, నాలుక 2 భాగాలు చేయబడి విభాగింపబడినట్టుగా ఉండే షేప్ ఏదైతే ఉందో అలాగ అగ్ని వారి మీదకు రావడం వాళ్ళు చూశారు. వాళ్ళ మీద వ్రాలింది అని వ్రాసి ఉంది ఈ వాక్య భాగం లోపట. అలా జరిగినప్పుడు జరిగిన విషయం ఏంటంటే అక్కడ 3 విషయాలు జరిగాయి. బాగా వినండి, 3 విషయాలు జరిగాయి. చదువుదామా? 3వ వచనం చదువుదాం తల్లి. మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఇప్పుడు చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. 1 పరిశుద్ధాత్మతో అందరూ నింపబడ్డారు. అక్కడ మేడగదిలో జరిగిన 4వ వచనం లోపలికి వచ్చాం మనం. ఏం జరిగింది? 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. 2వది, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అంటాడు. అంటే 2వది, ఆ ఆత్మ ద్వారా వారికి వాక్శక్తి అనుగ్రహింపబడింది. వెరీ నెక్స్ట్ 2వది ఏంటంటే, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత జరిగిన 3 విషయాలు. హోలీ స్పిరిట్ వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత జరిగిన 3 విషయాలు. 1, వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వెరీ నెక్స్ట్, వాళ్ళు ఆ ఆత్మ ద్వారా వారికి వాక్శక్తి అనంటే అనర్గళంగా ఏదైనా మాట్లాడగలిగిన ఆ శక్తిని, వాక్శక్తిని వారికి అనుగ్రహించాడు, వారికి అనుగ్రహింపబడింది అనేది. ఇక జరిగిన 3వ విషయం ఏంటంటే, అన్య భాషలతో మాట్లాడసాగిరి అనంటే వారు అన్య భాషలతో మాట్లాడారు అనేది జరిగింది 4వ వచనం లోపల. మీరు బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వాక్యాన్ని మనం మన ఇష్టానుసారంగా దానిని చదివి మనకి తోచినట్టుగా ఈ వాక్యానికి భాష్యం చెప్పకూడదు. అక్కడ ఏం జరిగిందో, అక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటో, అది ఏ కాలమో, ఏ స్థలమో, ఎవరి మధ్య జరుగుతుందో, ఏం జరుగుతుందో
వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసి మనం దాని నుంచి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం గ్రహించగలిగిన వారుగా ఉండి మనం ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోనాలి, ఆధ్యాత్మిక మేలులను మనం పొందుకొనాలి అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, బలమైన వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండింది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది. వారిలో ఒక్కొక్కరి మీద వాలింది. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ ఆత్మ ద్వారా వారికి వాక్శక్తి అనుగ్రహింపబడింది. ఆ వాక్శక్తి అనుగ్రహింపబడిన కొలది వారు అన్య భాషలు వారు మాట్లాడారు అని వ్రాసి ఉంది. ఓకే, ఇక్కడి నుంచి ఇంకాస్త కిందకు చదువుదాం. 5వ వచనమా, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములోను నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆగుదాం ఈ వచనం దగ్గర. 5వ వచనం బాగా వినండి. ఆ కాలమున అంటే ఏ కాలం అది? పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చిన కాలమున. ఓకే, ఆకాశము కింద నుండి ప్రతి జన్ములలో నుండి అని ఉంది. ఆకాశము క్రింద నుండి అనంటే ఈ భూమి మీద ఆయా స్థలాల లోపట ఉండిన అనేక మంది, అంటే చెదిరిపోయినవారు అనుకోండి, లేకపోతే వారికి నచ్చిన ప్రదేశాలకి వలస వెళ్ళిపోయిన వాళ్ళు అనుకోండి, వ్యాపార నిమిత్తం ఏదైనా చోటికి వెళ్ళారని అని అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, అలాగ వెళ్ళిపోయి చెదిరిపోయి భూమి అందంతటా ఉండిన వాళ్ళు, ఆ భక్తి కలిగిన యూదులు ఆ కాలంలో వారు యెరూషలేముకి వచ్చారు అని. ఎందుకు వచ్చారు? మీరు ఒకటి ఇక్కడ గమనించాలి బాగా. యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం వారు పండుగలను ఎలా ఆచరిస్తారు అనంటే, మనమైతే మనం ఎక్కడుంటే అక్కడికి పండుగను తీసుకొని వెళ్తాము, కానీ వాళ్ళు మాత్రం పండగ ఎక్కడ జరిగితే అక్కడికి వాళ్ళే వెళతారు. అంటే యెరూషలేములోనే వాళ్ళ పండుగలు జరుగుతాయి. అందుకని వారు ఎక్కడ ఉండినా ఆ పండగ సమయానికి యెరూషలేముకి వెళ్తారు. అందుకని ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేము లోపటికి ఆయా ప్రాంతాలలో చెదిరిపోయిన భక్తి కలిగిన యూదులు, ఆయా దేశాల యందు ఆయా జాతుల మధ్య నివసిస్తున్న భక్తి కలిగిన యూదులు అక్కడ వారి పరిస్థితుల లోపట వాళ్ళు మిళితమైపోయి వాళ్ళతో కలిసిపోయి సహజీవనం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు యూదులు వాళ్ళ పండగకు వాళ్ళు యెరూషలేముకి వచ్చి ఉన్నారు. వారు గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది 5వ వచనం. ఇక 6వ వచనం దగ్గరికి వెళ్తే, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చారు. ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. అంతటా అందరూ విభ్రాంతి నొందారు. ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి అని అనుకుంటున్నారట. ఆశ్చర్యపోయారు. అక్కడ ఆశ్చర్యపడి అని వ్రాసింది. విభ్రాంతి నొందారట. విభ్రాంతి పొంది ఆశ్చర్యపోయి వారు ఏమనుకుంటున్నారట తెలుసా? ఇదేంటి మనం ఇలాంటి మాటలు వినుచున్నాము, ఇదేమిటి అని అనుకుంటున్నారట. ఎందుకు అలా అనుకోవలసి వచ్చింది మీరు ఇక్కడ బాగా గమనించండి. నేను ఏం చెప్పడానికి ఈ రోజు నేను ప్రయత్నిస్తున్నానంటే బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ పరిశుద్ధాత్ముని యొక్క ఒక అద్భుతమైన మహత్తరమైన కార్యం అక్కడ జరిగింది. ఆ జరిగిన కార్యానికి ఈ లోకములో ఉండే క్రైస్తవ సమాజం, సంఘం రకరకాల భిన్నాభిప్రాయాలని తీసుకొని వచ్చింది. వాటన్నిటినీ ఇక్కడ వాక్యం ద్వారానే సరి చేసుకొని సత్య సంబంధులుగా మనం సత్యం వైపు ప్రయాణం చేయాలనే ఒక చిన్న దృక్పథంతో, ఆలోచనతో ఈ
వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. అక్కడ వ్రాసిన మాట చూడండి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపుగా కూడి వచ్చి అని ఉంది. ఇంతకు ముందు ఏం చదువుకున్నాము అంటే, ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జన్మలలో నుండి వచ్చిన భక్తిగల యూదులు అని ఉంది కదా. ఆ ఆకాశం కింద నుండి ప్రతి జన్మలలో ఒకటి, గుంపుగా వచ్చారు అనేది ఒకటి. వీళ్ళెవరు మనకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాసిన మాటలు ఇక్కడ ఉన్నాయి. 9వ వచనం నుండి ఈ మాటలను మనం చదువుదాం. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెస్పతోమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు. అంత మాత్రమే కాదు, ఇంకా కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన వారు. ఎంతమందిని గురించి చెప్తుంది ఏ మాట? 5వ వచనం. ఈ భాగంలో 5వ వచనంలో ఏం రాస్తుంది? ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారన్నారు కదా. ఆకాశము కిందనున్న ప్రతి జనములలో నుంచి అంటే ఏ జనముల్లోంచి వచ్చారనే లిస్టు కింద మనకిచ్చాడు. వారెవరనంటే పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెస్పతోమీయులు, యూదాయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు, కురేనీ దగ్గర ఉన్న లిబియా, రోమా నుండి వచ్చిన పరవాసులు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీయులు అనంటే 17 ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల యొక్క జాబితా ఇక్కడ వ్రాసి ఉంది. మీరు బాగా గమనించండి, ఎంతమంది ప్రజలు వచ్చారు. ఇవి మీరు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, వీళ్ళు ఈ ప్రాంతాలలో నివసిస్తున్నారు, వాళ్ళ పండగకు యోదాయకు వచ్చారు. అది అర్థమైంది కదా. మీరు బాగా గమనించండి. ఇందు లోపల పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియా ఇవన్నీ ప్రాంతాలే, అవన్నీ ప్రాంతాలే. అందులో ఉన్నవాళ్ళు ఎవరనంటే ఇదిగో యూదులు ఉన్నారు, యూదామత ప్రవిష్టులు ఉన్నారు, అరబీలు కూడా ఉన్నారు అనేది. యూదామత ప్రవిష్టులు ఎవరు అనంటే ఇక్కడ ఒక చిన్న సమాచారం మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. యూదామత ప్రవిష్టులు అనంటే వాళ్ళు పుట్టుకతో యూదులు కారు. పుట్టుకతో యూదులు కారు. వాళ్ళు వేరే ఏ మతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, వారు ఏ జాతికి చెందిన వారైనా కావచ్చు. ఇప్పుడు కూడా మన దేశం లోపల మనకు సమీపంగా ఉన్న వారిని కొంతమందిని చూస్తాం. వాళ్ళు ఏంటంటారనంటే యూదుల చేసే పండుగలు చేస్తూ ఉంటారు. వాళ్ళు యూదుల యొక్క పండగ ఆచారాల ప్రకారమే చూస్తారు. వాళ్ళు యూదులు చేసే ఆచార సంప్రదాయాల లోపటే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటనంటే పుట్టుకతో యూదులు కారు, వారు యోధామతాన్ని స్వీకరించిన వాళ్ళు. అలా యోధామతాన్ని స్వీకరించి యూదేతరులైన వారు యోధామతాన్ని స్వీకరించే వారిని యూదామత ప్రవిష్టులు అని పిలుస్తారు. అదన్నమాట. అంటే ఇప్పుడు ఇన్ని ప్రాంతాలలో నివసించే యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పండగకు ఎక్కడికి వచ్చారు అని అంటే యెరూషలేము వచ్చారు. అక్కడ మేడగదిలో జరుగుతున్న ఈ బలమైన వేగంతో కూడిన ఆ బలమైన గాలి వంటి ఒక ధ్వని ఏదైతే ఆకాశం నుంచి వచ్చినట్టుగా ఢామ్ అనే శబ్దం అనుకుందాం, ఒక విస్ఫోటనం అనుకుందాం. బ్యాంగింగ్ థియరీ లోపల ఒక భయానకమైన విస్ఫోటనం ప్రేలుడి జరిగింది అని చెప్తారు కదా. అలాంటి ఒక భయంకరమైన శబ్దం అక్కడికి వచ్చింది. ఇళ్ళంతా ఆ పొగతో నింపబడినట్టుగా, మంచుతో నిండిపోయినట్టుగా మనం ఎలాగైతే ఇమాజిన్ చేస్తామో అలాగే ఇల్లంతా నింపబడిన తర్వాత అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారందరి మీద వ్రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారికి వాక్శక్తి అనుగ్రహింపబడింది. వారు అన్య భాషలతో మాట్లాడారు అనేది.
ఇక్కడ అన్య భాషలను వ్రాయబడిన ఈ మాటను బట్టి క్రైస్తవ లోకం, క్రైస్తవ సమాజం మీరు కృపావరాల గురించి ధ్యానిస్తుండినప్పుడు వాటి లోపట ఉండే భాషలు అనే అంశం ఏదైతే ఉందో ఆ భాషలకి ఈ అన్య భాషలు, ఇక్కడ మేడగదిలో జరిగిన అన్య భాషలకి ముడిపెడతారు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. మీరు దేవుని వాక్యాన్ని మరొకసారి మీరు ధ్యానించండి, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి చెప్పబడిన ఆ కృపావరాల లోపట ఏదైతే భాషలు అనేవి ఉన్నావో అక్కడ ఉండిన ఆ కృపావరమైన భాషలనే ఆ వరంతో ఇక్కడ జరిగిన అన్య భాషల సందర్భానికి పోల్చడం సరికాదు. ఈ రెండు సందర్భాలు క్వైట్ ఆపోజిట్, రెండు వేరు. నేను తర్వాత పాఠంలో నేను ఆ కృపావరాల గురించే మాట్లాడతాను. కాబట్టి మీరు బాగా గమనించండి. ఇక్కడ ఆ కృపావరాలు ఏంటో మనం మాట్లాడుకుంటాం, ఓకే. బట్ అక్కడ భాషను మాట్లాడడం అనే కృపావరాన్ని ఇక్కడ మీరు దీనికి అన్వయించకండి. ఇక్కడ జరిగిన సందర్భం వేరు. బట్ దేవుని యొక్క శక్తి కార్యం మాత్రం ఇక్కడ అద్భుతంగా జరిగింది. నన్ను అడిగితే ఒక వ్యక్తి ఆత్మాభిషేకం పొందిన తర్వాత భాషలతో మాట్లాడడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడిన అన్య భాషల వలన దేవుని యొక్క అమోఘమైన శక్తి బయలుపరచబడింది. ఇక్కడ దేవుడు ఎంత శక్తివంతుడో ఇక్కడ ఈ ప్రజలు చూశారు. దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడో ఈ మేడగది సందర్భంలో అక్కడున్న ప్రజలు చూశారు. అందుకని భాషలు మాట్లాడడం అనే కృపావరాన్ని తీసుకొచ్చి ఈ అన్య భాషలనే చోట దానిని ఇమిడ్చి ఒకే అర్థం కింద ఒకే గూటి లోపటికి రెంటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయవద్దు. మరైతే ఇక్కడ ఏం జరిగింది? ఈ అన్య భాషలు ఏంటి అని అంటారా? మీరు ఒకటి బాగా గమనించాలి. అక్షరార్థంగా ఆ పదాన్ని యొక్క అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తే అన్యులు, అన్య అనే మాటకు అర్థం ఏంటంటే సహజంగా సింపుల్. యూదులు ఉన్నారు, యూదులు కానివారు ఉన్నారు. యూదులు కానివారు యూదులకు ఏమవుతారంటే అన్యులు అవుతారు. అలాగే యూదులు కాని వారికి యూదులు ఏమవుతారంటే అన్యులు అవుతారు. అంటే వీరికి సంబంధించిన వారు కానివారు అన్యులు అనేది. అలాగే వీరికి ఒక భాష ఉంది. వీళ్ళ భాష కాని భాష వీళ్ళకి అన్య భాష. వాళ్ళకి భాష ఉంది, వాళ్ళ భాష కాని భాష వాళ్ళకి అన్య భాష అవుతుంది. ఇప్పుడు నేను తెలుగు భాష మాట్లాడతాను, ఒక తెలుగు వాడిని, తమిళియన్స్ ఉన్నారు, ఆ తమిళ భాష మాట్లాడతారు. ఈ తెలుగువాడినైనా నాకు తమిళ భాష అన్య భాష, అదే రీతిగా తమిళం మాట్లాడేవానికి తెలుగు భాష అన్య భాష. మీరు బాగా గమనించండి. అందుకని ఇక్కడ అక్షరార్థంగా అన్య భాషలనే మాటను గురించి ఆలోచన చేస్తే అది వాళ్ళు మాట్లాడే భాష కాదు, కాని భాషను మాట్లాడారు. వారు తరచూ మాట్లాడే వారి సొంత భాష కాదు, వారు కాని భాషను వారు మాట్లాడారు. అక్కడ అది అన్య భాష అని. సరే, అక్షరార్థంగా అదే అనుకుందామండి. అక్కడ జరిగింది అదేనా, దానికి అక్కడ ఏమైనా రుజువులు ఉన్నాయా అని కానీ ఆలోచన చేస్తే స్పష్టంగా దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఎక్కడ అనంటే చూడండి, ఇలా రాసి ఉంది. 6వ వచనం నుండి చదువుదామా? ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారట. వీళ్ళు కలవరం కలిగింది. ఎందుకు కలవరం వచ్చింది వీళ్ళకి? వీళ్ళు పార్థీయ, మాదీయ, ఎలామీయ, మెసపటోమియా, యూదాయ, కప్పదొకియా, పంతు, అసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు, లిబియా, రోమా అనే ప్రాంతాల నుంచి వాళ్ళు వచ్చారు.
అక్కడ ఆ భాష మాట్లాడడం వీళ్ళకి తెలుసు. వీరు అక్కడ ఉండిన ఆ పరిస్థితుల లోపట వీరు ఎరిగిన భాష అది. అందుకు ఆ భాషతో వాళ్ళు పరిచయం ఉన్నారు. ఆ భాష కలిగిన మనుషులుగా ఇక్కడికి గుంపులుగా అక్కడికి వస్తే, నిజానికి భాషలు మాట్లాడేటప్పుడు జనరల్గా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆత్మాభిషేకంతో కొందరు భాషలు మాట్లాడుతూ ఉంటారు కదా. కొందరు దైవజనులు, కొందరు క్రిస్మాటిక్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, పెంతెకోస్తు సర్వీస్లో ఉన్నవాళ్ళు భాషలతో మాట్లాడతారు. నేనేమి వ్యంగ్యంగా మాట్లాడట్లేదు భాషలతో మాట్లాడే వారి గురించి, నేను అలాంటి వ్యక్తిని కూడా కాను. కానీ విషయాన్ని మాత్రం స్పష్టంగా వాక్యంలో పట్ల నుంచి మీకు చూపించే ప్రయత్నాన్ని మాత్రం నేను చేస్తూ ఉన్నాను. అలా భాషలు మాట్లాడేవారు ఆ భాష మాట్లాడుతున్నప్పుడు ఎదుట వ్యక్తికి అతడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, అర్థమవ్వదు. మనకి భాషలు అనగానే అర్థమయ్యే విషయం ఏంటంటే ఇదే. వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారంటే దే ఆర్ క్వాలిఫైడ్ అని అనుకుంటాం. ఇన్ స్పిరిచువల్ రీమ్, ఆధ్యాత్మిక పరిస్థితుల లోపల వారు కొంచెం మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారు అని అనుకుంటాం భాషలు మాట్లాడే వారిని చూసి. బట్ వారు మాట్లాడుతున్న మాటలు ఎదుటి వ్యక్తికి ఎవరికి అర్థం కావు. ఎదుటి వ్యక్తి ఎవరు దానిని అర్థం చేసుకోలేరు. ఎదుటి వ్యక్తి ఎవరు కూడా దానికి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వట్లేదు కూడా. నేటి సమాజంలో కూడా అలా లేదు. కానీ ఇక్కడ మాట్లాడిన భాషలు వారికి స్పష్టంగా అర్థమవుతున్నాయి. నేటి సంఘాలలో మాట్లాడుతున్న భాషలైతే వారు అక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే ఈ భాషలు వీరికి అర్థం కావు. కానీ వారి భాషలకు అర్థమయ్యి వాళ్ళు ఆశ్చర్యపోయారని ఉంది, విభ్రాంతి చెందారని ఉంది. ఎందుకంటే మాట్లాడుతున్న వాళ్ళు తమ స్వభాషను మాట్లాడుతున్నారు అని ఉంది. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చదువుదాం, చూడండి ఏమని అక్కడ రాస్తుంది. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చారు అక్కడికి. ప్రతి మనుషుడు ఎవరు వాళ్ళు? ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు అనేది ఎవరు అంటే, ప్రతి మనుషుడు అనేది గుంపులుగా వచ్చిన వారు. ప్రతి మనుషుడు అని చెప్తుంది గుంపులుగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారట? తన స్వభాషతో, అంటే మన భాషతో వారంటే మేడగదిలో ఉన్న వాళ్ళు, అభిషేకింపబడిన వారు, ఆత్మ నింపుదల్లోనికి వచ్చిన వారు, అగ్ని నాలుకల్లాగా విభాగింపబడి వాళ్ళ మీద వ్రాలింది. అలాంటి పరిస్థితిలో వాక్శక్తిని అనుగ్రహింపబడిన వారు అనే దగ్గర వారి గురించి అర్థం చేసుకోవాలి. ప్రతి మనుష్యుడు అనే చోట అక్కడికి గుంపులుగా వచ్చిన మనుషుల గురించి మాట్లాడుతున్నది వాక్యమని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అరే, మన భాష ఏదైతే ఉందో, ఈ స్వభాష, మన సొంత భాష ఏదైతే ఉందో వీళ్ళకు రాదు కదా, తెలియదు కదా. మరి వీళ్ళు మనకు అర్థమయ్యే మనకు వచ్చిన భాష లోపల మాట్లాడుతున్నారే అని ఆశ్చర్యపోయి విభ్రాంతి చెంది వారు ఆ షాకింగ్కి గురయ్యారన్నట్ట. అది ఇక్కడ జరిగింది. నేను అందుకే చెప్పాను, కంపారిజన్ ఏమిచ్చారో తెలుసా? ఇప్పుడు సంఘాలలో భాషలు మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుకునివ్వండి. అది నేనేమి తప్పుగా నేను అనట్లేదు. అసలు భాషలు అంటే ఏంటి, కృపావరాల లోపట ఉండే వాటన్నిటి గురించి కూడా మనం వచనం వెంబడి వచనంగా ధ్యానం చేద్దాం, అన్నీ నేర్చుకుందాం. మనం దేవుని చిత్తమైతే రేపే మాట్లాడుకుందాం. కాబట్టి మీరు గమనించండి, ఇప్పుడు సంఘాల లోపట మాకు కృపావరం ఉన్నదని చెప్పి మాట్లాడుకునే భాషలు ఎదుట వ్యక్తికి ఎవరికి అర్థం కావు. బట్ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న భాషలు ఎదుట గుంపులుగా ఆ ప్రాంతాల నుంచి, దేశాల నుంచి, ఆకాశము కిందన్న ప్రతి జనము లోపట నుంచి వచ్చిన ప్రజలకు క్షుణ్ణంగా స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతూ ఉన్నది అని దేవుని వాక్యం చాలా స్పష్టత కలిగినట్టుగా మనం నేర్చుకుంటాం ఈ వాక్య భాగంలో పట్టించి. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మీరు గమనించితే ఇంకా ఏం జరిగింది చూడండి. ఇక్కడ ఇలా ఉంది, వారు ఇలా అనుకుంటున్నారు, విభ్రాంతి చెంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీళ్ళు మేడగది లోపల ఉండిన వాళ్ళు 120 మంది, వీళ్ళందరూ గలిలే ప్రాంతంలో వారు కాదా? ఇల్లు
మనలో ప్రతివాడు తాను పుట్టిన వాళ్ళు ఎక్కడైతే పుట్టారో ఆ పుట్టిన దేశపు భాష వీరు మాట్లాడుతున్నారంటే పార్థీయ దేశంలో పుడితే పార్థీయ దేశపు భాష అక్కడ మాట్లాడుతున్నారు, మాదీయుల భాష మాట్లాడుతున్నారు, ఎలామీయుల భాష మాట్లాడుతున్నారు, మెస్పొతోమియా భాష మాట్లాడుతున్నారు, యూదాయ భాష మాట్లాడుతున్నారు, కప్పదొకయలో ఉండే భాష మాట్లాడుతున్నారు, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు, కురేనియా, లిబియా ఈ ప్రాంతాల భాషలన్నీ కూడా వీళ్ళు మాట్లాడేస్తున్నారు. అది జరుగుతున్న విషయం అక్కడ. ఇంకా చదువుదాం ఆ కిందకి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుచున్నారు, మనము వినుచున్నాము. ఇదేమి అనుకున్నారట? మనం వింటున్నాం. దానికి సాక్ష్యం వాళ్ళే. తాను పుట్టిన దేశపు భాష, వాళ్ళు పుట్టిన దేశపు భాష, వాళ్ళు ఎక్కడైతే పుట్టారో ఆ దేశము భాషను వాళ్ళు వింటున్నారు, మనం వినుచున్నామే, ఇది ఏమి అని అన్నారట. అనిన తర్వాత చూడండి ఇంకా ఏం జరిగింది అంటే 11వ వచనం దగ్గరికి మనం వద్దాం. 11వ వచనం, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొన్నారు. ఇది ఫైనల్గా జరిగింది అక్కడ. వాళ్ళకి బాగా అర్థమైంది. అప్పుడు అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చెప్పారనంటే, వీరు మన భాషతో మాట్లాడి దేవుని యొక్క గొప్పతనాన్ని మనకి చెప్పారు అని. వాళ్ళు అక్కడ మాట్లాడడానికి కారణం ఏంటి? ఏం మాట్లాడి ఉంటారు అనంటే, వాళ్ళు అక్కడ గొప్ప స్వార్థ సందేశాన్ని, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని, అరే ఎంతో కాలంగా మనం మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము, యూదుల రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నాము, పాపము నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించే రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నాము. ఆ రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన హింసింపబడి ఆయన మరణించాడు, మరణించి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన సజీవుడుగా ఆరోహణమయ్యాడు. ఇదిగో ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకొచ్చి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు అవగతం కావాలని, మీకు అర్థమవ్వాలని, స్పష్టంగా మీకు అర్థమయ్యే భాష లోపటే ఈ విషయాలు స్పష్టంగా అర్థమవ్వాలని ఈ సువార్త సందేశము, దేవుని యొక్క గొప్ప కార్యము, ఒక విశ్వాసి పట్ల దేవుడు చేసిన కార్యం, ఒక పాపి పట్ల దేవుడు రచించిన రక్షణ ప్రణాళికలోని ఒక గొప్ప కార్యాన్ని అర్థమవ్వాలని ఆ దేవుని కార్యాలను వారు వివరించారు. అది వాళ్ళకి అర్థమయ్యింది, వారికి అర్థమైపోయింది. వాళ్ళకు స్పష్టంగా అర్థమయ్యి వాళ్ళు అంటారు. మళ్ళీ ఒకసారి 11వ వచనాన్ని చదువుదామా. క్రేతీయులు, అరబీయులు వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి విభ్రాంతి చెంది ఇదంతా ఏంటో, ఏం జరుగుతుందో అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారట. మరికొందరైతే చదువుదాం 13వ వచనం. మరికొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండిన ఉన్నారని అపహాస్యం చేసి కొంతమంది నవ్వారు. ఇప్పుడు కూడా నవ్వుతారు, ఇప్పుడు కూడా వేలాకోలం చేసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కూడా అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు. వాక్యంలా స్వీకరించారు. వాళ్ళు పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్నే వింటారు. వాళ్ళు పాస్టర్ గారు ఏం చెప్తే అదే వింటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో అది వినరు, చదవరు చాలామంది. అక్కడ కూడా కొందరు అనుకున్నారట, వీళ్ళందరూ ఏదో కొత్త మద్యాన్ని, కొత్త మందు తెచ్చుకొని తాగి ఉన్నారు, అందుకే మత్తులైపోయారు అన్నారట. అప్పుడు పేతురు లేచి నిలబడ్డాడు. అరే, ఇది మందు తాగి మత్తు పదార్థం తీసుకునేది కాదు, ఇది రేయి మొదటి జామైనా అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు మందు తీసుకొని మీతో మాట్లాడట్లేదు. ఇది ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు అని చెప్పి దేవుడు అనాదిగా
యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ఆ ప్రవచనాన్ని అతడు ఎత్తి చూపెట్టి ఈ విషయాలను వారికి ఇంకా అర్థమయ్యేటట్టుగా పేతురు భక్తుడు మాట్లాడినట్టు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నేను ఏదైతే మేడగది లోపట జరిగిందో ఆ జరిగిన దాని గురించి మనం స్పష్టంగా చెప్పుకొనొచ్చు. అది పరిశుద్ధాత్మ అభిషేకం. అందుకని వారికి అక్కడ ఏమి ఇవ్వబడ్డాయి అనంటే, వారు ఆత్మతో నింపబడ్డారు, వారికి వాక్శక్తి అనుగ్రహింపబడింది, వారు అన్ని భాషలతో మాట్లాడారు. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఉండే కృపావరాల్లోని భాషలతో దీనికి ముడిపెట్టకండి. ఆ భాషలేంటో మనం రేపటి దినాన మనం ధ్యానిస్తాం. ఇక్కడ జరిగింది ఏంటంటే అన్య భాషలు మాట్లాడారు. గుంపులు గుంపులుగా వచ్చిన ప్రజలు ఆకాశము కింద ఆయా జాతుల మధ్య నివసిస్తున్నారు. వారు ఏ దేశాల్లో అయితే చెదిరిపోయి ఉన్నారో ఆ దేశము యొక్క భాషతో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సందేశం స్పష్టంగా వాళ్ళకి అర్థం అవ్వాలి. దేవదేవుడు చేసిన శక్తివంతమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వీరికి తెలియపరచబడాలి. కాబట్టి అర్థమయ్యేటట్టుగా ఆ భాషతో వారితో మాట్లాడాడు. వారికి అర్థమైపోయింది. దేవుని కార్యాలు వారికి తెలిసిపోయాయి. వారందరూ స్పష్టత అక్కడ కలిగి ఉండేటట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైన శక్తి కార్యం. ఈ మేడగదిలో జరిగిన కార్యం ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ, అది మామూలు సాధారణమైన కార్యం అయితే కాదు, అది అసాధారణమైన కార్యం. ఆ రోజు ప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, నేను నా తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాడు, నేను తండ్రి కలిపి ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాము అని చెప్పి వెళ్ళాడు. 50వ రోజు చేసుకునే పండుగ దినం ఏదైతుందో ఆ రోజున ఆయన వచ్చాడు. వచ్చిన తోడనే అక్కడ భయానకమైన శబ్దం, వేగవంతమైన గాలి, అగ్ని వాళ్ళ మీదకి దిగి వచ్చింది, కుమ్మరింపబడింది. ఆత్మాభిషిక్తులయ్యారు, ఆత్మ నింపుదలలోకి వచ్చారు, వాక్శక్తి అనుగ్రహింపబడింది, వాళ్లకు భాషలతో మాట్లాడారు. అక్కడ ఉన్న ప్రజలకు అర్థమవ్వాలి కనుక వారికి అర్థమయ్యే భాషల లోపటే మాట్లాడారు. వారి వారి స్వభాషలో, వారు పుట్టిన దేశం లోపట పుట్టిన భాషలో, సొంత భాషల్లో వీరు మాట్లాడారు. వీరికి ఆ భాషలు రావు, వీరికి వాళ్ళ భాషలు రావు. కానీ వాక్శక్తి అనుగ్రహింపబడిన కొలది వీరికి ఆ భాషను మాట్లాడే శక్తిని దేవుడిచ్చాడు. ఇప్పుడు వారికి అర్థమయ్యేటట్టుగా వీరికి రాని భాషలోనే వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వీళ్ళకి రాని వాళ్ళకు వచ్చిన భాషలో మాట్లాడడమే అన్య భాషల యొక్క అంతర్యం అక్కడ జరిగింది. ఎట్ ఫినిష్డ్ ఈరోజు మన సందేశం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మళ్ళొకసారి ఈ వాక్యాన్ని, సందేశాన్ని మీరు వినండి, 1కి 2 సార్లు. తర్వాత దేవుని వాక్యములు అలా ఉందో లేదో చూడండి. అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యమే అల్టిమేట్. మనకి దేవుని వాక్యమే చెప్పాలి. మనకి మనుషుల అభిప్రాయాలు కానీ, మీ పాస్టర్ల అభిప్రాయాలు కానీ, లేకపోతే సంస్థల నాయకుల అభిప్రాయాలు కానీ అవి కాదు. దేవుడే మనకి అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, బోధించువాడు. అందుకనే దేవుని పాదాల దగ్గర ఉండి వాక్యాన్ని ముందు పెట్టుకొని మనం నేర్చుకుందాం, దేవుని మాటలు విందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. వాటన్నిటిని మనం నివృత్తి చేసుకుందాం, మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంకాలం మీ రీతికి ప్రార్థించే భాగ్యం ఇచ్చారు, మాతో మాట్లాడారు. మీ వాక్యం ప్రభువా మా హృదయాల్లో ఫలింపచేసి దాని యొక్క తండ్రి సారాంశాన్ని గ్రహించి వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, వీక్షించే ప్రతి బిడ్డకు ఇది ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండడానికి సహాయం చేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానయ్యున్న యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మనం మేడగది లోపల అన్య భాషలు అనే అంశాన్ని ధ్యానం చేశాం. రేపు కృపావరాల గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. అలాగే పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకందరికీ వందనాలు మరొక పర్యాయం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.